హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి టోటల్‌గా 3 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ఈ 3 కీలక అప్డేట్‌లో ఒక పథకానికి సంబంధించి రేపటి నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు కాబోతుండగా, ఇందులో మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ రావడంతో పాటు, మరొక పథకానికి సంబంధించిన రైతులకు రిజిస్ట్రేషన్‌లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ మూడిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్‌లు రావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా సరే నిరుద్యోగులు గనుక మీకు తెలిసిన వారు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి తెలుగుదేశం పార్టీ టోటల్‌గా 20 లక్షల ఉద్యోగాలనేది ఇప్పించబోతున్నారు. ఈ యొక్క 20 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే మీ యొక్క పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క కోర్స్ అనేది తెలుగుదేశం పార్టీ ఉచితంగా మీకైతే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎంచుకున్న కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ యొక్క కోర్స్ అనేది ఏ టైంలో ప్రారంభించబోతున్నారో, దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచిత ట్రైనింగ్ అనేది ఉంటుంది అనే దానికి సంబంధించి మీకు మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైనా సరే చదువుకున్న నిరుద్యోగులు కనుక ఖాళీగా ఉన్నట్లయితే అన్ని రకాల కోర్సులు అనేది మనకు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ప్రారంభించి ఉచితంగానే ట్రైనింగ్ అనేది ఇస్తుంది. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరైతే వినియోగించుకోండి. డిస్క్రిప్షన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ నేను మీకు ఇచ్చాను. ఆ యొక్క లింక్ ను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే టోటల్ గా 3 అప్డేట్లకి సంబంధించి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే రైతులకు సంబంధించి ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులు అందరికీ సంబంధించిన వివరాలనేది ఈ క్రాప్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలని ఒక అప్డేట్ అయితే తీసుకురాగా, ముందుగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు వచ్చిన వెంటనే వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేసే విధంగా వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి రైతు ఎవరైతే పంట వేస్తున్నారో ఆ యొక్క రైతు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ పంటలో వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది చేసుకున్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఖరీఫ్ సంబంధించిన రైతులందరూ ఎటువంటి నష్టం అనేది జరగకుండా తప్పనిసరిగా ఈ యొక్క రైతులందరూ ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన పంట వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అనుకున్న మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఈ యొక్క ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే గత ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. వచ్చే రబీ సీజన్ నుంచి అంటే ప్రస్తుతం యొక్క ఖరీఫ్ అనేది ముగిసిన వెంటనే మనకు రానున్న రబీ సీజన్ నుంచి 2019 అంటే తెలుగుదేశం పార్టీ 2019లో ఏదైతే రూల్స్ అనేది ఈ యొక్క 2019కి ముందు ఏదైతే పంటల బీమా పథకాన్ని అయితే అమలు చేశారో ఈ పంటల బీమా పథకాన్ని 2019కి ముందు ఏదైతే ఉందో అదే రూల్స్ ను అమలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఉచిత పంటల బీమా పథకం అంటూనే రైతులకు సంబంధించి చాలా వరకు ఈ యొక్క బీమా డబ్బులు అనేది కొంతమేర మాత్రమే చెల్లించి అధిక మొత్తంలో రైతులకు నష్టం కలిగించారని తెలియజేయడంతో పాటు అయితే మనకు రబీ సీజన్ నుంచి అంటే 2019కి ముందు రూల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే ఒకవేళ రైతు ఎవరైనా సరే వారి యొక్క పంటకి నష్టం జరుగుతుందని వారు కనుక అనుకుని ఉన్నా లేదా ఎవరైనా సరే వారు తప్పనిసరిగా మా యొక్క పంటలకు మేము ఈ యొక్క బీమా అనేది మేము కట్టుకుంటామని ఎవరైతే ముందుకు వస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ యొక్క పంటల బీమాని వారికి అయితే వర్తింప చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా తప్పనిసరిగా మనకు రబీ సీజన్ నుంచి మాత్రం ఉదాహరణకు ఒక రైతు 1 ఎకరాలో పంట అనేది వేసినట్లయితే ఆ యొక్క పంటకు సంబంధించి వారు బీమా అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి సంబంధించిన ప్రీమియం డబ్బులు అనేది ముందుగా వారైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వారు చెల్లించిన ప్రీమియంతో పాటు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ అనేది వారికి అయితే చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ దీనికి సంబంధించిన క్యాలిక్యులేటర్ కూడా నేను మీకైతే ఇచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతుకు సంబంధించి ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు. ఇందులో భాగంగా మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి లింక్ అనేది కనుక చేసినట్లయితే మనకు ఏ విధంగా వస్తుంది, దీనికి సంబంధించి ఎంత ప్రీమియం డబ్బులు మనం చెల్లించవలసి వస్తుంది అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఇక్కడ ప్యాడీ కనుక చూసుకున్నట్లయితే ఏరియా అనేది అంటే ఇక్కడ హెక్టార్ లో ఎంటర్ చేయమన్నారు. ఇక్కడ నేను 1 ఎకరాకి సంబంధించి హెక్టార్ లో కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉందండి అంటే ఇది 1 ఎకరాకి సంబంధించి మనం ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకు మనకు 1 హెక్టార్ కి మనకు టోటల్ గా 95,000 రూపాయలు అనేది మనకు ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది.
అవుతుంది. ఇందులో ఫార్మర్ యొక్క వాటా అనేది 1.5%, అలాగే దీనికి సంబంధించి టోటల్‌గా మనకు 1.6 అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఉదాహరణకు ఈ యొక్క 1 ఎకరాకి సంబంధించి టోటల్‌గా మనకు రూ. 576.68 అనేది రైతు యొక్క వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రీమియం అమౌంట్ అనేది రూ. 38 అనేది చెల్లించడం జరుగుతుంది. టోటల్‌గా ఒక రైతుకి సంబంధించి 1 ఎకరాకు ఏదైనా సరే పంట గనక నష్టం జరిగినట్లయితే టోటల్‌గా వారికి సంబంధించి రూ. 38,445 అనేది ఈ యొక్క పంటకైతే రావడం జరుగుతుంది. అంటే ఇది ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నారో దీనికి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికైతే వస్తోంది. దీనికి సంబంధించి మనకు త్వరలోనే మరొక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అయితే అమలు చేస్తున్నారో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి లింక్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ అనేది పెట్టి రైతులకు ఈ యొక్క పంటల బీమా అనేది అయితే అందజేస్తున్నారో ఈ యొక్క పంటల బీమాను రైతులకైతే అందజేయబోతున్నారో తప్పనిసరిగా ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉన్న పంటలకు మాత్రమే ఈ యొక్క రూల్స్ అనేది అయితే రాబోతున్నాయి. తప్పనిసరిగా రైతు వారికి సంబంధించిన ప్రీమియం డబ్బులు అనేది తప్పనిసరిగా చెల్లించే విధంగా ఈ యొక్క రూల్స్ అనేది మనకైతే రాబోతున్నాయి. ఇది పంటల బీమా పథకానికి సంబంధించి. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే కౌలు రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే కౌలు రైతులకు సంబంధించిన సంఘాలు ఏదైతే ఉన్నాయో వారు మాత్రం ఏం చేస్తున్నారంటే భూ యజమానితో సంబంధం అనేది లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డు అనేది ఇచ్చి వారికి 1,60,000 వరకు అంటే రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించిన నిబంధనల ప్రకారం 1,60,000 వరకు వారికి రుణాలు అనేది మంజూరు చేయాలని వారైతే కోరుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5-10 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు అటువంటి వారందరికీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులు అనేది వచ్చిన వెంటనే వారందరికీ సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేదానికి తీసుకురాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. మనకు ఈ నెలలోనే రైతులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం వస్తోంది. ముందుగా దీనికి సంబంధించిన అర్హతలు అనేది విడుదల చేసిన వెంటనే రైతులకు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. గతంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఉన్న రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన ఈ క్రాప్ లో అంటే మనకు ఈ బుకింగ్ లేదా ఈ పంటలో వారికి సంబంధించిన వివరాలు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారు. తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అనేది ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి రేషన్ కార్డుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎవరికైతే ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది అయి ఉండి కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు కొత్త జంటలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేసి వారికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అమలు చేసే విధంగా కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే పాత రేషన్ కార్డును కూడా పూర్తి స్థాయిలో మార్చబోతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో ఏదైతే బ్లూ కలర్ రంగులను ఉన్న ఈ యొక్క రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో టోటల్ గా మనకు డిజిటల్ రూపంలో ఈ యొక్క స్మార్ట్ కార్డులు రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. మనకు త్వరలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అంటే మనకు ఈ నెలలోనే కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. అలాగే మనకు రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో భారీగా పంట నష్టం జరిగిందని అంటే మనకు ఈ మధ్య కాలంలో అధిక వర్షాల కారణంగా అంటే గత నెలలో ఏదైతే భారీ వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల మొత్తానికి సంబంధించి పెట్టుబడి రాయితీ కింద 36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీరికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ పంటలో వారికి సంబంధించిన అంటే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలను అయితే తప్పనిసరిగా నమోదు అనేది చేసుకుని ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ క్రాప్ లో వారికి సంబంధించిన వివరాలు వెంటనే గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ వెరిఫికేషన్ ఈజీగా ఉంటుందని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. తప్పనిసరిగా ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ అనేది అయిన వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇది మనకు టోటల్ గా ఈ యొక్క వీడియోలో త్వరలోనే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు. అలాగే తప్పనిసరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ముందుగానే కౌలు గుర్తింపు కార్డులు అనేది విడుదల చేసిన తర్వాత వారికి కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు. అలాగే ఈ పంటకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి అంటే రబీ సీజన్ నుంచి తప్పనిసరిగా రైతుకి సంబంధించిన ప్రీమియం డబ్బులు అనేది మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో అంటే గత నెలలో ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ప్రీమియం డబ్బులు అనేది మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇవి టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.